ఈ రోజు మన వీడియోలో యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వకపోయినా లీగల్గా 5 వేస్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మన ఇంటి ముచ్చట్లు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీలో చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఇండిపెండెంట్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలని ఉంటుంది. బట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అని స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోతుంటారు. బట్ మీకు 50 ఆర్ 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలు, యూట్యూబ్ నుంచి లీగల్గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యాకనే మనీ వస్తాయి అనుకుంటారు. బట్ స్మాల్ క్రియేటర్స్ కూడా చాలా ఎర్నింగ్ వేస్ ఉన్నాయి. మానిటైజేషన్ అప్రూవ్ అవ్వకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యూట్యూబ్ యాడ్స్ ఒకటే మన ఇన్కమ్ సోర్స్ కాదు. నేను చెప్పే ఈ 5 వేస్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ మన లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే కంపెనీ మనకి కొంచెం కమిషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కిచెన్ ఐటమ్ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ క్లాత్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఆ ప్రోడక్ట్ బాగుందని వీడియోలో చెప్పి లింక్ డిస్క్రిప్షన్లో పెట్టారే అనుకోండి. ఆ లింక్ యూజ్ చేసి ఎవరైనా పర్చేస్ చేస్తే కంపెనీ నుంచి మీకు కొంచెం కమిషన్ వస్తుంది. ఇది బిగినర్స్కి చాలా బెస్ట్ ఎర్నింగ్ మెథడ్. అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. లైక్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్, మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్, వీటిలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యాక ప్రొడక్ట్ లింక్స్ జనరేట్ చేసి మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్ బయోలో షేర్ చేయొచ్చు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ రివ్యూ చేయడం వల్ల మనకి కమిషన్ ఎక్కువ వస్తుంది. చాలా క్రియేటర్స్ వాళ్ళ ఫస్ట్ ఇన్కమ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే స్టార్ట్ చేస్తారు. సెకండ్ వన్, బ్రాండ్ ప్రమోషన్స్. అందరూ అనుకుంటారు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటేనే బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయని. కానీ నిజం ఏంటంటే స్మాల్ క్రియేటర్స్ కూడా బ్రాండ్ నుంచి కొలాబరేషన్స్ వస్తాయి. బ్రాండ్ ప్రమోషన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని మన ఆడియన్స్కి చూపించడానికి మనకి పేమెంట్ ఇస్తుంది. మనం ఆ ప్రోడక్ట్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి రిటర్న్గా మనకి మనీ ఆర్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. మనీ, ఫ్రీ ప్రొడక్ట్స్ ఏంటి మాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ప్రమోషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పెయిడ్ ప్రమోషన్, సెకండ్ వన్ బార్టర్ ప్రమోషన్. పెయిడ్ ప్రమోషన్ అంటే కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ రివ్యూ చేయడానికి మనకి మనీ పే చేస్తారు. బార్టర్ ప్రమోషన్ అంటే ప్రొడక్ట్ రివ్యూ చేయడానికి ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇస్తారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా పర్లేదు, మీ వ్యూస్ అండ్ కమెంట్స్ ఎక్కువగా ఉంటే బ్రాండ్స్ మిమ్మల్ని నోటీస్ చేస్తాయి. థర్డ్ వన్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. చాలామంది యూట్యూబ్ని జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ యాక్చువల్గా యూట్యూబ్ ఒక పవర్ఫుల్ పోర్ట్ఫోలియో లాగా వర్క్ చేస్తుంది. ఫ్రీలాన్సింగ్ కోసం సింపుల్గా చెప్పాలంటే మన స్కిల్స్ని యూజ్ చేసి వేరే వాళ్ళకి ఆన్లైన్లో వర్క్ చేయడం, దానికి పేమెంట్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, థంబ్నెయిల్ డిజైన్, వాయిస్ ఓవర్, ఇలా చాలా స్కిల్స్కి ప్రెజెంట్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. యూట్యూబ్లో మన వీడియోస్ చూసి చాలామంది డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. మీ ఎడిటింగ్ చాలా బాగుంది, మా వీడియోస్ కూడా ఎడిట్ చేస్తారా? మీ థంబ్నెయిల్ చాలా బాగా డిజైన్ చేశారు, మా ఛానల్ కూడా డిజైన్ చేస్తారా అని మెసేజెస్ చేస్తారు. లోకల్ బిజినెసెస్ కూడా మన వర్క్ చూసి ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ ఇవ్వచ్చు. ఫోర్త్ వన్, ఓన్ బిజినెస్ ప్రమోషన్. యూట్యూబ్ని స్మార్ట్గా యూజ్ చేయడం నేర్చుకుంటే మన ఓన్ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓన్ బిజినెస్ ప్రమోషన్ అంటే మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ వీడియోస్ ద్వారా ఆడియన్స్కి చూపించి కస్టమర్స్ని తెచ్చుకోవడం. ఎగ్జాంపుల్, మన దగ్గర బొటిక్, హోమ్ డెకర్ ఐటమ్స్ ఆర్ జ్యువెలరీ, ఇలా ఏదైనా కానీ మనం యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. మన దగ్గరికి కస్టమర్స్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేయకుండా మనమే డైరెక్ట్గా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇదొక స్మార్ట్ వే. బిజినెస్లో క్వాలిటీ ఆడియన్స్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. పీపుల్ మన ఫేస్ అండ్ వర్క్ చూస్తారు కాబట్టి ట్రస్ట్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. చాలా స్మాల్ బిజినెసెస్ సోషల్ మీడియా యూజ్ చేసి గ్రో అయ్యి సక్సెస్ఫుల్ అయ్యాయి. లాస్ట్ వన్, ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్ కాంబో ఎర్నింగ్. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 2 ప్లాట్ఫామ్స్ని కలిపి యూజ్ చేస్తే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బ్రాండ్ సబ్స్క్రైబర్స్ కన్నా క్రియేటర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ని ఎక్కువ చూస్తున్నాయి. సో యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటే కొలాబరేషన్స్ ఫాస్ట్గా వస్తాయి. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అదే కంటెంట్ని షార్ట్గా కట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేయొచ్చు. ఒకే కంటెంట్ నుండి 2 ప్లాట్ఫామ్స్లో రీచ్ వస్తుంది. సో బిగినర్స్కి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ 2 కలిపి స్మార్ట్గా యూజ్ చేస్తే గ్రోత్ అండ్ ఎర్నింగ్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యూట్యూబ్ని కంటెంట్ ప్లాట్ఫామ్లా కాకుండా మీ ఓన్ బిజినెస్కి ఫ్రీ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తే చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా పర్లేదు, యూట్యూబ్లో చాలా వేస్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ, క్రియేటివిటీ అండ్ ఆడియన్స్ ట్రస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కమెంట్స్లో చెప్పండి, నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.